అమెరికా ప్రపంచ దేశాలకు ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. అక్కడ శాస్త్రవేత్తగా అవకాశం వస్తే ఇక జీవితం సెటిల్ అయిపోయినట్టే అని ఎవరైనా భావిస్తారు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితాన్ని ఎవరూ వదులుకోరు. ఆ యువకుడు మాత్రం విదేశీ వ్యామోహాన్ని వద్దనుకున్నాడు. దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష, క్యాన్సర్ మహమ్మారికి తక్కువ ధరలో మందు కనుగొనాలన్న లక్ష్యంతో తిరిగి సొంత గడ్డపై అడుగుపెట్టాడు. 5 ఏళ్ల అమెరికా అనుభవం తర్వాత హైదరాబాద్లోని ఐఐసిటిలో సైంటిస్టుగా ఎంపికయ్యాడు మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీధర్. అమెరికా లాంటి దేశం పిలిచి మరీ శాస్త్రవేత్తగా అవకాశం ఇచ్చింది. మంచి వేతనము దొరుకుతుంది అంటే ఎవరు మాత్రం కాదంటారు? అలాంటి అవకాశం రావడమే ఆలస్యం. అక్కడే స్థిరపడిపోవాలని కోరుకుంటారు. అతడు మాత్రం అలా అనుకోలేదు. తన పరిశోధన ఏదైనా దేశానికి ముందు ఉపయోగపడాలి అనుకున్నాడు. అమెరికా వదిలి హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటిలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఈ యువకుడు శ్రీధర్ గౌడ్ మంచిర్యాల జిల్లా మందమర్రి స్వస్థలం. యాదగిరి, సుగుణ దంపతులకు 3 కుమారులు. తండ్రి జీప్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నవాడైన శ్రీధర్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10, ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లాలోని పట్నం రాజేందర్ రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీలో ఉచిత సీటు సంపాదించాడు. 2012లో గేట్ రాసి ఆల్ ఇండియా 792వ ర్యాంకుతో కేయూలో ఎంఫార్మసీలో ఉచిత ప్రవేశం పొందాడు శ్రీధర్. నెలకు 10,000 రూపాయల ఉపకార వేతనంతో చదువుకుని మంచి మార్కులతో గోల్డ్ మెడల్ సాధించాడు. పిహెచ్ఏ ప్రవేశ పరీక్షల్లో ఆల్ ఇండియాలో 2వ ర్యాంకు సాధించి రీసెర్చ్ స్కాలర్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో చోటు సంపాదించి క్యాన్సర్ పై పరిశోధనకు అడుగులు వేశాడు. పిహెచ్ అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో జూనియర్ సైంటిస్ట్ గా 1.5 ఏడాది పనిచేశాడు. ఇప్పుడు నేను ప్రముఖమైన రీసెర్చ్ సెంటర్ సిఎస్ఐఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సైంటిస్ట్ సిగా వర్క్ చేస్తున్నాను. నేను క్యాన్సర్ టార్గెట్ బేస్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. గేట్ లో మంచి ర్యాంక్ సాధించి నేను కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ అడ్మిషన్ పొందాను. సో అక్కడ 2 years ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత నేను పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ లోనే ఉండాలి, ఆ రీసెర్చ్ సొసైటీకి యూజ్ అవుతుంది అన్న విధంగా నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఫార్మసీలో ప్రతిష్టాత్మకమైన నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇవి ఒక 7 centers ఉంటాయి. మన సౌత్ ఇండియాలో ఒకటే సెంటర్ హైదరాబాద్ లో ఉంది. సో నేను ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది నేను పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో. సో ఆ ర్యాంక్ తో నేను పిహెచ్డి జాయిన్ అవ్వడం జరిగింది 2015లో. ఆ రీసెర్చ్ కంప్లీట్ గా క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తూ డ్రగ్స్ ను డెవలప్ చేయడం. సో అలా నేను 5 సంవత్సరాలు పరిశోధన చేశాను. 2019లో ఆ పరిశోధనకు గాను నాకు డాక్టరేట్ ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH రీసెర్చ్ సంస్థలో పనిచేసేందుకు 2020లో ఆహ్వానం అందుకున్నాడు శ్రీధర్. అరుదైన అవకాశం దక్కడంతో ప్రపంచంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు కొనసాగించాడు. 50కి పైగా అతని వర్క్స్ వివిధ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. శ్రీధర్ ఈ స్థాయికి చేరుకోవడానికి రోజు 10-12 గంటల పాటు శ్రమించాడు. ట్యూమర్స్ ఎలా డెవలప్ అయిన వాటిని ఎట్లా రీసెర్చ్ చేయాలన్న దాని మీద నేను జూనియర్ సైంటిస్ట్గా పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ఫెలో సైంటిస్ట్ నేను అక్కడ 1.5 year రీసెర్చ్ కంటిన్యూ చేశాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అదే క్రమంలో నేను ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ US లో వాషింగ్టన్ DCలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH అనేది
అందులో నుండి నాకు ఆహ్వానం అందింది కంటిన్యూ చేయడానికి ఒక శాస్త్రవేత్తగా రీసెర్చ్ గా. సో నేను 2020 కరోనా టైంలో నవంబర్ లో వెళ్ళడం జరిగింది. అది 5 years రీసెర్చ్ ప్రోగ్రామ్. ఆ 5 years కంప్లీట్ గా నేను అక్కడ పరిశోధనలు కొనసాగించాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను అడ్వాన్స్ టెక్నిక్లు రీసెర్చ్ లో నేర్చుకున్నాను. వివిధ దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలతో నేను కలిసి పనిచేసి నా యొక్క నైపుణ్యాన్ని నేను అక్కడ పెంపొందించుకున్నాను. మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడే సర్వ్ చేయాలి, నేను నేర్చుకున్నాను ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ కి యూజ్ కావాలన్నట్టుగా నేను ఇక్కడ జాబ్స్ అప్లై చేయడం జరిగింది. ఒక శాస్త్రవేత్తగా నాకు అదృష్టంగా నేనున్నటువంటి తెలంగాణ స్టేట్ లో మన హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నాకు జాబ్ రావడం జరిగింది. 2026 ఫిబ్రవరిలో నేను జాయిన్ కావడం జరిగింది. అమెరికాలోని NIH లో 5 ఏళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేసి అనుభవం సంపాదించాడు శ్రీధర్. అంతకు ముందు నుంచే మాతృదేశానికి ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయం ఉండేది. తిరిగి భారత్ కి వచ్చే ప్రయత్నంలోనే హైదరాబాద్ లోని CSIR IICT లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. 2 నెలలుగా పరిశోధన కొనసాగిస్తున్నాడు. 5 సంవత్సరాల పరిశోధన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అమెరికా వాషింగ్టన్ డీసీలో అయిపోయిన తర్వాత నాకు అక్కడే పర్మనెంట్ గా ఉండే అవకాశం కూడా వచ్చింది, మంచి ఉపాధి వేతనంతో. కానీ అక్కడే ఉండకుండా ఇక్కడికి వచ్చి మన నెక్స్ట్ జనరేషన్ సైంటిస్ట్లకు కానీ మన దేశానికి కానీ ఏదో నా వంతు కృషి నేను చేయాలన్న ఆలోచనతో నేను ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అక్కడ జాబ్ నేను యాక్సెప్ట్ చేయకుండా ఇండియాకి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో నా ముఖ్య ఉద్దేశం నా రీసెర్చ్ అంతా కూడా మెడిసిన్స్ డెవలప్ చేయాలి, క్యాన్సర్ బేస్ మీద మెడిసిన్ డెవలప్ చేయాలి కాబట్టి సో నేను ఇండియాకు తక్కువ ధరలో తక్కువ రా మెటీరియల్ యూజ్ చేసి అందరికి కామన్ మ్యాన్ కు లేమానికి కూడా అవైలబుల్ గా మెడిసిన్స్ ఉండే విధంగా నేను నా పరిశోధనలో ఉపయోగపడాలి, ఆ విధంగా నేను కృషి చేస్తున్నాను. శ్రీధర్ చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉండేవాడని, నేడు శాస్త్రవేత్తగా ఎదగడం పట్ల గర్వంగా ఉందంటున్నారు శ్రీధర్ అన్న రాజు. మా తమ్ముడు చిన్నప్పటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని గవర్నమెంట్ కాలేజ్ చదువుకుని మంచి స్థాయికి ఎదిగింది. క్యాన్సర్ సంబంధించిన మందు దానికోసము అమెరికా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ ఉండకుండా మన హైదరాబాద్ CSIR లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇక్కడ పేదవాళ్లకు అందరికి తక్కువ ధరకు మందు అందజేయాలి, క్యాన్సర్ కి సంబంధించిన మందు అందజేయాలని అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మా తమ్ముడు అయినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా అనిపించింది. ఒక జీప్ డ్రైవర్ కొడుకులు ఇంత అంటే మంచి స్థాయికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మా డాడీని మంచిగా అనుకోవడం జరిగింది. ఇట్లా పలానా వాళ్ళ అబ్బాయి మంచిగా జాబ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గా, ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరు మంచిగా చదువుకోవాలి, పట్టుదలగా ఉండాలని మా డాడీని గానీ మమ్మీని గానీ చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. క్యాన్సర్ వ్యాధికి అతి తక్కువ ధరకు మందు కనుగొనాలనే లక్ష్యంతో శ్రమిస్తున్న శ్రీధర్ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.